ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా ఆరాధన కొరకై చేరి వచ్చిన ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి 2024వ సంవత్సరం అంతా కూడా తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి తన బలిష్టమైనటువంటి చేతుల కింద మనలను కాచి కాపాడి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మొదటి ప్రభు దినంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. మరి ఆరాధనలోనికి వెళ్ళేటువంటి ముందుగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినము, ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుని సముఖంలో మనందరము కూడా చేరి ఉన్నాం. మరి దేవుణ్ణి దేనిని బట్టి ఆరాధన చేద్దాం? గడిచినటువంటి సంవత్సరములన్నీ అంటే 2024వ సంవత్సరంలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, మనల్ని కాచి కాపాడినందుకు దేవుని స్తుతిద్దామా? దేవుని ఆరాధన చేద్దామా? ఇక్కడ ఆరాధనకు, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసాన్ని మనం గమనించి ఆరాధన, కృతజ్ఞతాస్తుతులకు మధ్య ఉన్న తేడాను తెలుసుకొని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట రెండు ఒకటి కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే మరి గడిచినటువంటి కాలమంతా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచినందుకు దేవుణ్ణి స్తుతించటం, అంటే దేవుడు మనకిచ్చిన భద్రతను బట్టి దేవుని స్తుతించటం, దేవుడు ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతించటం అనేటువంటిది కృతజ్ఞత. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని స్తుతించటం అనేటువంటిది ఆరాధన. పరిశుద్ధ గ్రంథంలో మరి గొప్ప గొప్ప భక్తులుగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారందరూ చేసింది ఏమిటి అంటే, దినమునకు ముమ్మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, కానీ వారు దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటం అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క తత్వం, దేవుని గుర్చినటువంటి సంగతులు తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించటం. భక్తుడైనటువంటి యోబు దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు. తనకు అన్నీ ఉన్నప్పుడు భయముతో దేవుణ్ణి ఆరాధించేవాడు. తన పిల్లలు ఎక్కడ చెడిపోతారేమో, తన పనులు ఎక్కడ దేవునికి దూరం అయిపోతారేమోనని భయముతో దేవుణ్ణి ఆరాధించాడు. అలా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు సాతాను దేవుని యొక్క సముఖంలో నిలబడి మరి ఆ యోబుని గురించి మాట్లాడుతూ ఉంది. యోబుని గురించి సంభాషణ దేవుని యొక్క సభలో వచ్చినప్పుడు మరి ఆ యొక్క యోబుని గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, నా సేవకుడైన యోబుని గురించి నీవు ఆలోచించితివా? నా సేవకుడైనటువంటి యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఒక్కడును కూడా లేడు అంటే, సాతాను దేవుని ఎదుట యోబు మీద మోపిన నేరం ఏమిటి అంటే, నీవు అతనికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ నువ్వేమేస్తున్నావు? కంచి వేస్తున్నావు, అతన్ని దీవిస్తున్నావు, అతన్ని ఆశీర్వదిస్తున్నావు. అందుచేత ఆ యొక్క యోబు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ నీవు ఇచ్చేటువంటివి ఆపేస్తే యోబు కాదు, ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నిన్ను ఆరాధించడు, నిన్ను స్తుతించడు అని మరి సాతాను దేవుని దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు సాతాను చేతికి యోబును అప్పగించాడు. అప్పుడు యోబు తనకు కలిగిన సమస్తాన్ని కూడా ఒక్క దినమందే పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నప్పటికి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆయన యొక్క స్తుతుల్లో ఏ మార్పు లేదు. ఇది ఆరాధన. దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని బట్టి ఆరాధించటం అనేటువంటిది కృతజ్ఞత. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది నిజమైనటువంటి ఆరాధన. అందుకనే ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలట? ఆత్మతో, సత్యముతో. ఇచ్చినటువంటి వాటిని బట్టి కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఈ నూతనమైన సంవత్సరంలో ఈ మొదటి ప్రభు దినమందు మరి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని గుర్చినటువంటి కొన్ని సంగతులు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు,
వాటిని తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళదాం. మరి దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను, ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనము దేవుని గురించి తెలుసుకోవలసినటువంటి సంగతి ఏమిటంటే, మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు. అంటే ఆయన శక్తికి మించినది ఏది కూడా లేదు. ఆయనతో సరితూగగలిగినటువంటి మరి ఏ శక్తి కూడా లేదు. ఆయన అపరిమితమైనటువంటి దేవుడు. మానవుని యొక్క జ్ఞానానికి కానీ, మానవుని యొక్క ఆలోచనలకు కానీ, మానవుని యొక్క ఊహలకు కానీ సరిపడనటువంటి దేవుడు. మానవుని యొక్క ఊహలతో కానీ, జ్ఞానముతో కానీ, బలముతో కానీ ఆయన గురించి మనం తెలుసుకోలేనటువంటి గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనను చేయగలిగిన వాడు. సర్వశక్తి అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అదే మాటను అబ్రహాముతో తెలియచేస్తున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుణ్ణి ఆరాధించటానికి ఆయన గుర్చినటువంటి సంగతి దేవుడు ఏమని తెలియచేస్తున్నాడంటే, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడే కాదు, ఆయన గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో మరొక మాటను తెలియచేస్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలను మనం చూచినట్లయితే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని లక్షణాలను ఇక్కడ తెలియచేస్తున్నాడు. అనగా ఆయన నిత్యశక్తి. మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం మనం? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. రెండవది ఆయన నిత్యశక్తిమంతుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయన నిత్యశక్తి కలిగినటువంటి వాడు. నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి అంటున్నాడు. ప్రియులరా, దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మనం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో విన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడే కాదు, ఆయన నిత్యశక్తిమంతుడు అంటున్నాడు. ఆయన నిత్యశక్తిమంతుడు అంటానికి మనకు ఆధారాలు కూడా చూపిస్తున్నాడు, రుజువులు కూడా చూపిస్తూ ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే, అనుదినము వాటిని మనం చూస్తూ ఉన్నాం, వాటిని అనుభవిస్తూ ఉన్నాం, కానీ ఆయన నిత్యశక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన నిత్యశక్తిమంతుడు అంటానికి మనం తెలుసుకోవటానికి దేవుడిచ్చిన ఆధారాలు, రుజువులు ఏమిటి అంటే, ఏమంటున్నాడంటే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించండి అంటున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఏమున్నాయి? ఆదాము ఉన్నాడా? లేడు కదా. ఆదాము లేడు. పోనీ ఏ మనుషుడన్నా ఉన్నాడా? లేడు కదా. ఎవరున్నారు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆయన యొక్క నిత్యశక్తిని మనకు తెలియచేస్తున్నాయి. ఆయన యొక్క శక్తి ఎంతో, ఆయన బలం ఎంతో, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని అవి మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మరి ఆ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే, మనం నివసిస్తున్న భూమి జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉంది. మన మీద ఉదయిస్తున్న సూర్యుడు జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాడు. ఆ సూర్యుడు ఆ వెలుగును అలానే ప్రకాశిస్తూ ఉన్నాడు. మనకు తెలిసినటువంటి లెక్కల ప్రకారం, అంటే బైబిల్ ప్రకారము, ఆదాము పుట్టి ఇప్పటికు దాదాపు 6024 సంవత్సరాలు అయిందండి. 6024 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు అనుకుందాం. మరి సైంటిస్టులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం సూర్యుడు ఇంకా ముందే పుట్టాడు అంటున్నాడు. ఇంకా ముందే పుట్టాడంటే ఇంకా అదృష్టం, ఇంకా మంచిది. అన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి సూర్యుడు అదే వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాడు, అదే వేడితో ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క వేడి తగ్గట్లేదు, సూర్యుని యొక్క వెలుగు తగ్గట్లేదు.
ఇంకా చెప్పాలంటే సూర్యుని యొక్క వేడి భూమి మీద అధికమైపోతుంది. అంత వేడితో, అంత వెలుగుతో కొన్ని వేల సంవత్సరాల నుంచి మారనటువంటి వాడుగా అనంతమైనటువంటి శక్తితో ప్రకాశిస్తున్నాడు అంటే ఆ సూర్యుడిని ప్రకాశింపచేసేది ఎవరు అని ఆలోచిస్తే ఆయన నిత్యశక్తి మనకు అర్థమవుతుంది. సూర్యుడి యొక్క వెలుగు తగ్గలేదు, సూర్యుడి యొక్క వేడి తగ్గలేదు. ఈ మధ్య రీసెంట్గా కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అంటే సూర్యుడు స్థిరముగా లేడు, సూర్యుడు కూడా పరిగెత్తుతున్నాడు అని కొన్ని రీసెర్చ్లు తెలియజేసినాయి. కానీ ఈ మాటను కీర్తనాకారుడైన దావీదు ఎప్పుడో తెలియజేశాడండి. 19వ కీర్తనలో అంటాడు, మొదటి వచనం నుంచి చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి ఏమేశాడు? గుడారం వేశాడు. అంతరిక్షంలో దేవుడు సూర్యునికి ఒక గుడారం వేశాడు. అతడు తన అంతరంగములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలెనున్నాడు. సూర్యుడు పరిగెత్త నొల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించుచున్నాడు. సూర్యుడు స్థిరముగా లేడు, సూర్యుడు పరిగెత్తుతున్నాడు అనేటువంటి మాటను కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదు తెలియచేశాడండి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో ఇన్వెన్షన్స్ అనేవి బైబిల్ నుండే వస్తున్నాయి. ఈరోజు మనం కట్టుకునేటువంటి ఆనకట్లు ఏవి? నాగార్జున సాగర్ అనో, శ్రీశైలం అనో, ఇంకా ఏవో డ్యామ్స్ ఏవైతే కట్టుకుంటున్నారో వాటిని గుర్చినటువంటి సంగతులన్నీ కూడా యోబు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనుషులు చేయబోయేటువంటి కార్యాలు, మనుషులు కనుగొనబోయేటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నిటినీ కూడా భక్తుడైనటువంటి యోబు ద్వారా దేవుడు ఆ రోజే పలికించాడు. అందుకని యోబు గ్రంథాన్ని జ్ఞాన గ్రంథం అంటారు. ఇప్పుడు మనం దేవుడు నిత్యశక్తిమంతుడు అంటానికి మనకున్న ఆధారాలు, రుజువులు ఏమిటి అంటే ఆ కనబడుతున్న సూర్యుడు బగబగా మండిపోతుంటే ఆ సూర్యుడిని కలగజేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. 6000 సంవత్సరంలో నుంచి సూర్యుని యొక్క వెలుగులో కానీ, సూర్యుని యొక్క వేడిలో కానీ ఎటువంటి మార్పు లేదంటే, మార్పు లేనటువంటి సూర్యుడిని నిరంతరము ప్రకాశింపజేస్తూ నిరంతరము సూర్యుడిని తన యొక్క పదములో పరిగెత్తించేటువంటి దేవుడు ఎంతటి గొప్పవాడు. సూర్యుడు ఎటువైపున ఉదయిస్తాడండి? ఎప్పుడా? తూర్పునేనా? మారిద్దా దిశ? ఎన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుడికి ఒక దిశని ఇస్తే ఆ దిశలోనే సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉదయిస్తూ ఉన్నాడు. అంత క్రమముగా అన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో పెద్ద సూర్యుడు అని మన ఊహలకు అందదు. ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళటానికి మనిషికి సాధ్యము కాదు. కొన్ని వేల కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన యొక్క వేడికి మరుగైనది ఏదీ లేదనేటువంటి మాట అక్కడ నెరవేర్పు జరుగుతుంది. అటువంటి సూర్యుడిని చూసినప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏమిటి అంటే నిత్య శక్తి కలిగినటువంటి దేవుడు. అలాంటి సూర్యుళ్ళు ఈ సృష్టిలో, ఈ యూనివర్సులో కొన్ని వేలు ఉన్నాయండి, కొన్ని కోట్లు ఉన్నాయండి. ఈ సృష్టిని గురించి ఆలోచించినప్పుడు దేవుడి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. అదే జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువు మరి ఏంటిది? భూమి. చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు న్యూ ఇయర్ అంటే మీనింగ్ ఏంటండి? భూమి ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుందా లేదా? భూమి తన చుట్టూ తాను తిరిగిద్ది, సూర్యుని చుట్టూ తిరిగిద్ది. తన చుట్టూ తాను తిరిగితే 1 డే అవుతుంది, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే 1 ఇయర్ అవుతుంది. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కాబట్టి 1 సంవత్సరం అయింది. భూమి యొక్క బరువు ఎంతో తెలుసా? తెలియదండి. లెక్కేసి సైంటిస్టులు ఏదో చెప్పారు, ఒక అంకె 6 × 10⁻24 kgs అంటే ఒక 6 పక్కన 24 సున్నాలు పెట్టుకోవాలి. అంటే మానవుడు ఎవడు కూడా గ్రహింపలేనంత గొప్ప వెయిట్, బరువు ఉన్నటువంటి ఆ యొక్క భూమిని దేవుడు ఎక్కడ వేలాడదీశాడు? శూన్యంలో వేలాడదీశాడు. ఆ వేలాడదీసినటువంటి ఆ భూమి సూర్యుని చుట్టూ తిరగాలని దేవుడు నిర్ణయించాడు. దానికి ఒక మార్గం ఇచ్చాడు. దాన్ని భూకక్ష అంటారు. భూమి తన కక్షలో తాను ఇలా తిరుగుతూ వస్తుంది. ఒకసారి తిరిగి రావడానికి 1 సంవత్సరం. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2024 సంవత్సరాలు తిరిగింది. అందుకైనా 2024 సంవత్సరాలు అయింది. అది పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు, ఆదాము పుట్టినది మొదలుకొని ఇప్పటికో 6024 సంవత్సరాలు సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది.
దాని తిరుగుతున్నటువంటి భూమి యొక్క వేగంలో మార్పు లేదండి. అంతటి బరువైనటువంటి ఆ యొక్క భూమిని భూమిని శూన్యంలో వేలాడి తీసి దానిని అలా తిప్పేటట్టుగా చేస్తున్నాడంటే ఆ యొక్క భూమిని తిప్పేటువంటి దేవుడు ఎంతటి బలవంతుడు. జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించటం వలన నిత్యశక్తుడైనటువంటి దేవునికి వచ్చిన సంగతులు మనకి అర్థమవుతాయని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి. ఆకాశములు ఏం చేస్తున్నాయి అంటారంటే దేవుని యొక్క మహిమను వివరించుచున్నాయి. దేవుడు ఎంతటి మహిమా స్వరూపుడో, దేవుడు ఎంతటి ఉన్నతమైన వాడో, దేవుడు ఎంతటి ఘనమైనటువంటి వాడో ఆకాశం మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే ఆకాశం యొక్క ఎత్తెంతో ఎవరికి తెలియదు. దేవుడు ఎంతటి ఉన్నతమైన వాడో, దేవుడు ఎంతటి ఘనుడో, ఎంతటి మహోన్నతుడో అది తెలుసుకొనుటకు మానవులైన మన జ్ఞానం ఏమాత్రము కూడా సరిపోదు. అందుకని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి మొదటి అంశం ఏమిటి అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది లేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన నిత్యశక్తిమంతుడు. ఆయన నిత్యశక్తిమంతుడు అంటానికి దేవుడిస్తున్నటువంటి రుజువులు మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి సూర్యుడే కానీ, మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి భూమే కానీ, ఇవి నిరంతరము కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి నిరంతరముగా పనిచేస్తున్నాయి అంటే అది వాటి యొక్క గొప్పతనం కాదు, వాటిని సృష్టించిన దేవుని యొక్క గొప్పతనం. లోకంలో ఉన్నటువంటి వారు ఎక్కడ ఆగిపోతున్నారంటే ఆ భూమిని చూసి భూమినే దేవుడు అనుకుంటున్నాడు, సూర్యుడిని చూసి సూర్యుడే దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈ భూమిని సూర్యుడిని సృష్టించిన సృష్టికర్త ఒకళ్ళు ఉన్నారని, ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడని, ఆయన శక్తి అనంతమైనటువంటిదని మనిషి ఈరోజు తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఈరోజు మనం కనబడుతున్న సృష్టిని చూసి కనబడిని దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం అది మన గొప్పతనం కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి గుర్చినటువంటి వివేకమును మనకు అనుగ్రహించాడు, మన మనోనేత్రాలను వెలిగించాడు. అందుచేతనే ఈరోజు మనం సృష్టిని కాదు సృష్టికర్తను చూడగలుగుతూ ఉన్నాం, అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మొట్టమొదటిగా మరొక విషయాన్ని చదువుకొని ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి దేవుడు ఎవరంటండి? మహాగణుడు, మహోన్నతుడు. మహాగణుడు, మహోన్నతుడు. యెషయా గ్రంథం 40:18 వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 40:18, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు. 25వ వచనంలో, నీవు ఇతనితో సమానుడని మీరు నన్నెవ్వరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుడెవరు? మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు సాటి అయిన వారు ఎవ్వరునూ కూడా లేరు. ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన ఏమంటారు? అద్వితీయుడు, అంటే ద్వితీయుడు లేనివాడు. ఆయన వంటి వాడు ఎవ్వడును కూడా లేనే లేడు. దేవుడికి ఏ రూపం ఉంటుందండి? దేవుడికి ఏ రూపం ఉంటుంది? యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గురించి మనకి ఏమని చెప్పాడు? దేవుడు ఆత్మ. ఆత్మకు రూపం ఉంటుందా? ఉండదు. ఒకవేళ దేవుడు అనేటువంటి ఆ యొక్క ఆత్మకు మన వలె ఒక రూపాన్ని మనం ఆపాదించామనుకోండి, మన వలె ఆయనకు కళ్ళు, మన వలె చెవులు, మన వలె శరీరాన్ని కానీ ఆయనకు ఆపాదించామనుకోండి, ఆయన యొక్క రూపం ఎలాగుంటుంది అంటే, ఆకాశము ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం. అంటే పాదపీఠం ఎంత ఉంటుంది చెప్పండి? మన కాలు ఎంత ఉంటుందా? మన కాలు కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. అంటే భూమి అనేటువంటిది ఆయన పాదపీఠం అంటే ఆయన యొక్క రూపాన్ని ఒకసారి ఊహించుకోండి. సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందండి? అంతటి మహోన్నతుడైన, అంతటి మహాగణుడైన ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే ఇదే అధ్యాయంలో యెషయా ప్రవక్త ఆయన గురించినటువంటి కొన్ని సంగతులు మనకు తెలియచేస్తున్నాడు. 12వ వచనంలో, 40వ అధ్యాయం 12వ వచనంలో, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు. పుడిసిటి అంటే అండి దోసిళ్ళు అనుకోవచ్చు కదా.
అవునా? ఈ దోసిళ్లలో భూమి మీద ఉన్న జలాలన్నిటినీ కూడా ఆయన ఏం చేయగలడు? కొలవగలడు. అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని ఇట్లా అన్నాడు అనుకోండి, భూమి మీద నీరు మొత్తం ఆవిరైపోతుంది, ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆలోచించండి, ఆయన దోసులు లేదా ఆయన చేతులు, ఆయన అరచేతి అనేటువంటిది ఎంత పెద్దగా ఉంటుంది. మన ఊహల్లోకి ఒక్కసారిగా ఆయన గురించి ఊహించుకుంటే ఎంతటి మహోన్నతుడో ఒకసారి ఊహించుకోండి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, జానతో ఆకాశంను కొలిచిన వాడు. ఆకాశం యొక్క ఎత్తు ఎంతో ఎవరికీ తెలియదండి. ఆకాశం యొక్క వెడల్పు ఎంతో ఎవరికీ తెలియదండి. ఆకాశం యొక్క ఎత్తుని లేదా ఆకాశం యొక్క వెడల్పుని దేవుడు దేనితో కొలుస్తాడు చెప్పండి? జానతో దేన్ని కొలుస్తాం మనం జనరల్గా? పెద్ద పెద్ద వాటిని టేపులు తీసుకుని కిలోమీటర్స్తో కొలుస్తాం. చిన్న చిన్న వాటిని పాతకాలంలో ఇంత చిన్న చిన్న వాటిని ఏం చేస్తారు? జానలో కొలుస్తారు. అంటే దేవుని దృష్టిలో ఆకాశం ఎంతది? ఇంతే ఉంది ఆయన దృష్టిలో. ఎందుకు ఈ మాటలు మనం చదువుకుంటున్నామంటే ఆయన యొక్క మహోన్నతమైన రూపాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మన ఊహలకు అందనటువంటి వాడు. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి, భూమిలోనున్న మన్ను కొలపాత్రలో ఉంచినవాడు. భూమిని మట్టితో దేవుడు నిర్మిస్తే ఈ భూమి యొక్క వెయిట్ ఎంతో ఎవరికీ తెలియదు. ఈ భూమిలో ఉన్నటువంటి మట్టిని మొత్తాన్ని తీసుకెళ్ళి, అంటే భూమిని ఇలా తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టగలడు? కొలపాత్రలో పెట్టి తోచగలిగినటువంటి వాడంటే ఈ భూమి కంటే ఎన్నో రెట్లు ఆయన యొక్క వెయిట్ ఎక్కువనే కదా, అవునా కాదంటారా? ఇంకేమంటున్నాడు, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. ఒకవేళ ఆయనను కానీ మనలాగా ఒక దేహముతో, రక్తమాంసాలు కలిగిన ఒక దేహముతో మనం ఆయన్ని కానీ ఇమేజిన్ చేసుకుంటే, ఊహించుకుంటే మహోన్నతమైనటువంటి రూపం ఎలాగుంటుంది అంటే, ఆకాశాన్ని ఆయన సింహాసనముగా చేసుకొని భూమిని ఆయన యొక్క పాదపీఠంగా పెట్టుకుంటాడు. మరి భూమి ఆయనకు ఒక పాదపీఠంగా కనబడితే భూమి మీద ఉన్న మనుషులు ఎలా కనబడతారు చెప్పు? ఎలా కనపడతారు? చూడండి కింద 22వ వచనం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు ఎలా ఉన్నారట? మిడతల వలె ఉన్నాం. మనం ఎలా ఉన్నాం ఆయన దృష్టికి? మిడతల్లాగా ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన గుర్చినటువంటి సంగతులు, ఆయన గుణలక్షణాలు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన నిత్యశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన మహాగణుడైనటువంటి దేవుడు, ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన రూపాన్ని మనము, మహోన్నతమైనటువంటి రూపాన్ని మన ఊహల్లోకి తీసుకుని వస్తుంటే మనకి సాధ్యం కావట్లేదు. ఆయన కాళ్ళే ఎంత ఉంటే ఆయన చేతులు ఎంత ఉంటాయి, ఆయన తల ఎంత ఉంటుంది, ఆయన నిలబడితే ఆయన హైట్ ఎంత ఉంటుంది అనేటువంటిది మన ఊహల్లో ఊహించుకుంటానికి అది సాధ్యం కావట్లేదు. ఆయన అటువంటి మహోన్నతమైనటువంటి వాడిని ఏ రూపంతో పోలుస్తాం? ఏ రూపాన్ని ఆయనకి ఆపాదిస్తావు? అందుకని దేవుడు అన్నటువంటి మాట, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ దేని రూపమును నాకు మీరు చేయకూడదు. చేస్తే దేవుడికి భయంకరమైన కోపం అండి. దేనితో నన్ను పోలుస్తారు? ఏ రూపం నాకు ఇస్తారు? ఎవరు నాకు సాటి? నాకు నేనే సాటి, నేనే అని చెప్పగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఏ విషయం వచ్చినా నేనే అని చెప్పగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే. అటువంటి దేవాది దేవుణ్ణి, అటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఈరోజు మన కొరకు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే, యెషయా గ్రంథం ఇందాక మనం చదువుకున్నటువంటి మాట, ఆ మాట చదువుకుని ఆరాధనలోకి వెళదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నానండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివాసము చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడి యొద్ద నుండి మన కొరకు ఎవరు వచ్చారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు.
సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆ దేవుని యొద్ద నుండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు. ఒకసారి ఊహించండి, ఆయన మహోన్నత రూపాన్ని, ఆయన సర్వశక్తిని గురించి ఆలోచన చేశాం కదా. అంతటి సర్వశక్తుడైనటువంటి దేవుడు, అంతటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, నిత్యశక్తిమంతుడైనటువంటి దేవుడు మన పాపములను తీసివేయటానికి ఆయనకు వేరొక మార్గం లేదంటారా? మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖన భాగం ఏమిటి? నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదనా? లేదు కదా. అంటే మనిషి యొక్క పాపాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించటం వలన కాకుండా మరి ఒక రూపంలో మన పాపమును తీసివేయగల సామర్థ్యం ఆయనకున్నదా లేదా? ఉన్నది. అయినప్పటికీ ఆ మార్గాన్ని ఎంచుకొనకుండా తన ప్రియకుమారుడైనటువంటి వాడు, తన కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు ఆయనను 2024 సంవత్సరాల క్రితం ఏం చేశాడు? ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? ఆయన ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనకు వెల్లడిపరచటానికి. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మన ఊహలకు అందనటువంటి వాడు, మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా చేయగల శక్తి కలిగినటువంటి దేవుడు. అటువంటి నిత్యుడైనటువంటి దేవుడు తన ప్రేమను వెల్లడిపరచటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన పంపాడు. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే వచ్చాడు. కారణం ఏమిటంటే ఆయన మనవలే తల్లి గర్భంలో ఆయన యొక్క జీవితాన్ని ఆరంభించిన వాడు కాదు. మన యొక్క జీవితము తల్లి గర్భములో నుండి ఆరంభమవుతుంది, కానీ ఆయన యొక్క జీవితము పరలోకములో నుండి భూలోకములోనికి కన్యకైనటువంటి మరియ ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడే తప్ప ఆయన మనవలే మరియ యొక్క గర్భములోని ఆయన యొక్క జీవితము ఆరంభం కాలేదు. తండ్రి యొద్ద ఆత్మస్వరూపిగా ఉన్నవాడు శరీరము ధరించుకుని వచ్చాడు. తండ్రితో సమానుడిగా ఉన్నవాడు మన కొరకు మానవ రూపాన్ని ధరించి తను తాను తగ్గించుకున్నాడు. ధనవంతుడైనటువంటి వాడు మన కొరకు దరిద్రుడయ్యాడు. మహిమాస్వరూపి అయినటువంటి వాడు మన కొరకు ఆ మహిమగల లోకమును విడిచి మట్టి లోకానికి వచ్చాడు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, మహోన్నతమైనటువంటి ఆయన యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నాం కనుక వాటిని బట్టి ఆరాధన చేద్దాం. దేవుడు మనకు చేసిన వాటిని బట్టి ఆరాధించటం అనేటువంటిది కృతజ్ఞత అయితే, దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటిది దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన గుర్చిన కొన్ని సంగతులు మనకు తెలియచేశాడు. ఆ సంగతులు ఏమిటి అంటే, మొట్టమొదటిగా నేను సర్వశక్తి గల దేవుడను, రెండవదిగా నిత్యశక్తిమంతుడను, నేను మహోన్నతుడను, నేను మహాగణుడను, నేను పరిశుద్ధుడను, నేను నిత్య నివాసిని అని దేవుడు మనకు తెలియచేస్తూ, అదే సందర్భంలో మహోన్నతుడైనటువంటి నేను ఎవరి మధ్య నివాసం చేయాలనుకుంటున్నాడు? దీన మనసు కలిగినటువంటి వారి యొద్ద, వినయము కలిగినటువంటి వారి యొద్ద. ఎవరైతే 2-3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి కూడతారో వారి మధ్య నేను ఉంటాను. ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఈ యొక్క పునరుద్ధాన దినమందు మన ఆరాధన స్వీకరించటానికి మన కంటికి కనబడకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క పాదపీఠమైనటువంటి ఈ భూమి మీద మన ఆరాధనలకు యోగ్యుడైనటువంటి ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు కనుక, ఆయన మన మధ్య ఉన్నాడన్నటువంటి భయముతో మనము ఆయనను ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. పెదవులతో కాదు, హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన మహోన్నతమైన రూపాన్ని బట్టి, ఆయన యొక్క తత్వాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, మరి ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి, ఆయన గుర్చినటువంటి సంగతులను బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం.